ఈ లోకంలో మనకి ఒక ఉరిశిక్ష వేసే వ్యక్తికి ఎవరైనా ఉరిశిక్ష నుంచి తప్పించగలరా అని అంటే ఒకే ఒక వ్యక్తి ఉరిశిక్ష నుంచి ఆ మరణాన్ని నుంచి తప్పించగలరండి. మన రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 72 ద్వారా రాష్ట్రపతి ఒక వ్యక్తికి క్షమాభిక్ష అంటే ఉరిశిక్ష నుంచి తప్పించగలిగే శక్తి, అధికారము రాష్ట్రపతికి ఉందండి. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న మనము అనేకమైనటువంటి శిక్షలకు క్షమింపబడే ఆ యొక్క అధికారము యేసు ప్రభువుకు ఉందండి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉందండి, అయితే మనుష్య పాపలను క్షమించుటకు మనుష్య కుమారుడికి అధికారం కలదు అనేసి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. అవునండి, దేవుడికి, యేసు ప్రభువుకి మనుష్య పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపములన్నింటినీ క్షమించగలిగే అధికారం ఉంది. కనుక ఆ ప్రభువును మనం అంగీకరించినట్లయితే, ఆ ప్రభువును వెంబడించినట్లయితే మనం ఖచ్చితంగా ఆ పాపాలు క్షమింపబడతాము. వాటన్నిటికీ